భక్తుడు: శివయ్య, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నువ్వు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు? శివుడు శాంతంగా చిరునవ్వుతో: బిడ్డా, నువ్వు నీ కష్టాలను మాత్రమే చూస్తున్నావు, కాని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, శరీరం బాగుంది, అయినా కూడా నువ్వు బాధపడుతున్నావు. కాని ఈ లోకంలో ఎవరికైనా కాలు ఉండదు, చెయ్యి ఉండదు, ఎవరికైనా మాట్లాడే శక్తి ఉండదు. అయితే వాళ్ళు పడుతున్న బాధలు ఎంత ఉంటాయో ఎప్పుడైనా ఊహించావా? నీ దగ్గర ఉన్న దానికోసం కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకో. జీవితం అనేది నష్టాలను లెక్క పెట్టుకోవడం కాదు, ఉన్నదాన్ని గుర్తించి ఆనందించడమే. భక్తుడు కన్నీటి కళ్లతో: శివయ్య, నువ్వు చెప్పింది నిజమే. నేను ఎప్పుడూ నా బాధలు మాత్రమే చూసుకున్నాను, కాని నాకున్న వరాలు ఎన్ని ఉన్నాయో మరచిపోయాను. ఇప్పటి నుండి నేను నాకున్నదాన్ని చూసి సంతోషంగా ఉంటాను. శివుడు: బిడ్డా, నీ కళ్లతో ఈ లోక సౌందర్యాన్ని చూస్తున్నావు, నీ చేతులతో అన్నం తింటున్నావు, నీ కాళ్లతో నడిచి జీవితం గడుపుతున్నావు. కాని ఈ లోకంలో ఎన్నో మంది ఉన్నారు, వాళ్లకు కళ్ళే లేవు. సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ చూడలేరు. ఎవరికి చేతులే లేవు, తమ పిల్లల్ని ఒకసారి కౌగిలించుకోవాలని ఆశ పడుతుంటారు, కానీ చేయలేరు. ఎవరికి నడిచే కాళ్ళు లేవు, వాళ్ళు కేవలం 1 అడుగు నడవగలిగితే చాలు అనుకుంటారు, కాని అది వాళ్లకు కలగానే మిగిలిపోతుంది. మరికొందరికి తలదాచుకునే ఇల్లు కూడా ఉండదు, వర్షం పడితే తడుస్తారు, ఎండ తగిలితే కాలిపోతారు. ఇంకా కొందరికి అన్నం దొరకదు, 1 ముక్క అన్నం కోసం కన్నీళ్లు కారుస్తుంటారు. బిడ్డా, వాళ్లతో పోలిస్తే నీ జీవితం ఎంత గొప్ప వరమో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు కష్టాలు ఎదుర్కోవడం సహజం, జీవితం పరీక్షలతోనే ఉంటుంది. కాని కష్టాలు వచ్చినా నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలను గుర్తుంచుకో. కష్టాలు తాత్కాలికం, కాని కృతజ్ఞత నిత్యం మనసుకు శాంతి ఇస్తుంది. భక్తుడు: శివయ్య, నీ మాటలు నా హృదయాన్ని తాకాయి. నాకున్న ఆశీర్వాదాలను ఎప్పుడూ గుర్తించకుండా ఇప్పటి నుండి నాకున్నదాన్ని చూసి ఆనందపడతాను, కృతజ్ఞతతో జీవిస్తాను. భక్తుడు: శివయ్య, నువ్వు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి, కానీ ఒక సందేహం ఉంది. ఎందుకు మనుషులందరికీ సమానంగా సుఖమివ్వవు? ఎందుకు కొందరు చాలా బాధపడుతుంటే మరికొందరు ఆనందంగా జీవిస్తారు? శివుడు: బిడ్డా, లోకం అనేది సమతుల్యంగా నడుస్తుంది. ఒకరి జీవితం కష్టంగా ఉంటే ఇంకొకరి జీవితం ఆనందంగా ఉంటుంది. అది కర్మ ఫలితం, పూర్వజన్మల విత్తనం. విత్తనాన్ని ఎలా నాటితే పంట అలాగే వస్తుంది. అలాగే మనం చేసిన పనుల ఫలితమే మన జీవితం. అందుకే ఎవరూ శాశ్వతంగా సుఖంలో ఉండరు, ఎవరూ శాశ్వతంగా దుఃఖంలో ఉండరు. జీవితం ఎప్పటికీ మారుతూ ఉంటుంది. కాని నిజమైన భక్తుడు ఎవరో తెలుసా? నాకెదురుగా కూర్చొని ఫిర్యాదు చేసేవాడు కాదు, తన దగ్గర ఉన్నది పంచుకునేవాడు, వేరొకరి కన్నీళ్లను తుడిచేవాడు అసలైన భక్తుడు. శివుడు కొంచెం గంభీరంగా: నీకు అన్నీ ఉన్నాయి కదా బిడ్డా, నీ కాళ్లతో నడవగలవు, చేతులతో పని చేయగలవు, కన్నులతో ప్రపంచాన్ని చూడగలవు. అయితే నీ బాధను మాత్రమే ఆలోచిస్తూ కాలం వృధా చేయకు. నీ చేతుల ద్వారా వేరొకరికి సహాయం చెయ్యి. నీ కాళ్లతో అవసరమైన వారి దగ్గరికి నడుచుకుని వెళ్లి ధైర్యం ఇవ్వి. నీ కన్నుల ద్వారా వేరొకరికి ఆశ కలిగించే మార్గం చూపించు. ఇది నేర్చుకుంటేనే నిజమైన శివభక్తుడివి అవుతావు. భక్తుడు కన్నీటి కళ్లతో: శివయ్య, నేను ఇప్పటివరకు నా జీవితాన్ని తప్పుగా చూసుకున్నాను. ఇక ముందు నా దగ్గర ఉన్న దానితో వేరొకరికి సహాయం చేస్తాను. ఇకనుంచి నీకు చూపించే భక్తి వేరొకరికి నేను అందించే ఆనందమే అవుతుంది. శివుడు చిరునవ్వుతో: అదే నిజమైన భక్తి బిడ్డా. దేవుని మనసు గెలవడానికి మంత్రాలు అవసరం లేదు, మంచి మనసే చాలు. భక్తుడు: శివయ్య, నీ మాటలు విని నాకు కొత్తగా జన్మ వచ్చినట్టుంది. కానీ ఒక్కటి చెప్పు శివయ్య, ఈ లోకంలో ఎందుకు మనిషి ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు? ఎందుకు తృప్తిగా ఉండలేడు? శివుడు: బిడ్డా, మనిషి లోభం అతన్ని కష్టాల బంధంలో బంధిస్తుంది. ధనం ఉన్నవాడు ఇంకాస్త ధనం కావాలని కోరుకుంటాడు, ఇల్లు ఉన్నవాడు ఇంకా పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాడు. ఇలా ఆశలకు అంతం ఉండదు. కాని అసలు సత్యం ఏమిటంటే, సుఖం అనేది వస్తువులలో ఉండదు, అది మనసులోనే ఉంటుంది. నువ్వు పేదవాడిగా ఉన్నా మనసులో శాంతి ఉంటే రాజులా ఉంటావు. నువ్వు ధనవంతుడిగా ఉన్నా మనసులో శాంతి లేకపోతే భిక్షాటన చేసిన వాడిలా బాధపడతావు. శివుడు తాత్పర్యంగా: జీవితంలో నిజమైన ధనం మంచి హృదయం, సహాయం చేసే మనసు, ప్రేమను పంచే ఆత్మ, ఇవి కలిగినవాడు ఈ లోకంలోనే పరమానందాన్ని పొందుతాడు. అందుకే బిడ్డా, నీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచు. నీ చేతులు ఇతరులకు ఉపకారం చేసేలా ఉంచు. నీ నోరు ఇతరులకు ధైర్యం ఇచ్చేలా ఉంచు. ఇదే నిజమైన భక్తి మార్గం. భక్తుడు వినయంగా: శివయ్య, ఇప్పటివరకు నేను నా జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ధనం, సుఖం కోసం పరుగెత్తాను. కాని నువ్వు చెప్పింది విన్న తర్వాత తెలిసింది,
ప్రేమ, దయ, కృతజ్ఞతే నిజమైన ధనం అని. ఇకనుంచి అలాంటి జీవితం గడుపుతాను శివయ్య. శివుడు ఆశీర్వదిస్తూ, అదే కావాలి బిడ్డా. నీ మార్పు నీకే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి వెలుగుని పంచుతుంది. ఇకనుంచి నీ ప్రతి అడుగు ఇతరులకు మార్గదర్శకమవుతుంది. అదే శివభక్తుడి జీవితం. భక్తుడు: శివయ్య, నీ మాటలు నా హృదయాన్ని మార్చేశాయి. ఇప్పటి వరకు నేను నా బాధలలోనే మునిగిపోయాను. ఇకపై నా కళ్లలో వేరొకరి కన్నీళ్లను చూసే శక్తి కావాలి. నా చేతులతో వారికి తోడ్పడే దయ కావాలి. నా కాళ్లతో అవసరమైన వారి వద్దకు చేరే ధైర్యం కావాలి. శివుడు స్నేహపూర్వకంగా: అది చాలు బిడ్డా. నిజమైన భక్తుడు అనేది ఆలయానికి వచ్చేవాడే కాదు, అలాగే నిత్యం నన్ను జపించేవాడే కాదు. నిజమైన భక్తుడు వేరొకరి ఆకలి తీర్చేవాడు, వేరొకరి కన్నీరు తుడిచేవాడు, వేరొకరి జీవితంలో వెలుగు నింపేవాడు. దేవుడి రూపం ప్రతి ప్రాణిలో ఉంది. నీకు ఎదురుగా వచ్చిన ప్రతి మనిషిలో శివుడు ఉన్నాడని భావిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. భక్తుడు కన్నీటి కళ్లతో మోకాళ్లపై కూర్చుంటూ: శివయ్య, నాకిప్పుడు అర్థమైంది. భక్తి అంటే భిక్ష అడగడం కాదు, భక్తి అంటే పంచడం. ఇకపై నా జీవితం నీకోసం కాకుండా వేరొకరికి ఉపయోగపడేలా గడుపుతాను. అదే నిజమైన పూజ అని నేను నమ్ముతున్నాను. శివుడు ఆశీర్వదిస్తూ: బిడ్డా, నీ హృదయం మారింది. నీ మార్పే నీ కుటుంబానికి, నీ గ్రామానికి, ఈ లోకానికి ఒక ఉదాహరణ అవుతుంది. ఇకపై నీ ప్రతి అడుగు నా ఆశీర్వాదంతో నిండిపోతుంది. జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తే గుర్తుంచుకో, నీతో ఉన్న శివుడే నీలో ఉన్న శక్తి. భక్తుడు మోకాళ్లపై తల వంచి: ఓం నమః శివాయ. అంతట శివుడు చిరునవ్వుతో భక్తుడిని ఆశీర్వదిస్తాడు. ఆ కాంతి భక్తుని జీవితాన్ని వెలిగిస్తుంది. శివుడు: బిడ్డా, నిజమైన శివభక్తుడు ఆలోచనలోనే కాదు, కార్యంలోనూ ఉండాలి. వేరొకరి బాధను తగ్గించటం, అవసరమైన వారికి దయ చూపించడం, ఇది భక్తి యొక్క అసలు రూపం. భక్తుడు: శివయ్య, నేను ఇప్పటివరకు కేవలం ప్రార్థనలు, మంత్రాలే చేస్తానని అనుకున్నాను. కాని ఇప్పుడు అర్థమవుతోంది, నా చేతులు, నా కాళ్ళు, నా కళ్లతోనూ భక్తి చేయవచ్చని. శివుడు: సరే బిడ్డా, నీ పని ద్వారా నిన్ను మాత్రమే కాదు, నిన్ను చుట్టూ ఉన్నవారిని కూడా దీవించగలవు. నువ్వు ఇచ్చే ప్రేమ, సహాయం, దయ, ఇవి నిత్యకాంతి, పరమానందాన్ని తీసుకురాగలవు. భక్తుడు: శివయ్య, ఇప్పుడు నా హృదయం మారిపోయింది. నాకున్న దాన్ని గణనలో పెట్టి ఇతరులకు ఇవ్వడం నేర్చుకుంటున్నాను. శివుడు సంతోషంగా: బాగా బిడ్డా, ఈ మార్పు నీకే కాదు, నీ కుటుంబానికి, సమాజానికి కూడా దీవికలు తెస్తుంది. నీ ప్రతి చిన్న సహాయం, ప్రతి మంచి మాట శివుడి ఆశీర్వాదం అవుతుంది. భక్తుడు: శివయ్య, నా ప్రతి అడుగు ఇప్పుడు నిజమైన భక్తి చూపేలా ఉంటుంది. నా కళ్లతో సానుకూల దృష్టి, నా చేతులతో సహాయం, నా కాళ్లతో ధైర్యాన్ని పంచుతాను. శివుడు: బిడ్డా, నిజమైన ధనం వస్తువులలోనే కాదు, మనసులోని ప్రేమ, సహాయం, కృతజ్ఞతలో ఉంటుంది. ఇది నీ జీవితం యొక్క నిజమైన సంపద.